తీయాల ఈ అమ్మ ఎట్లా చూస్తాను లింక్ చూస్తున్నాను మేడం. అందరు గ్రామ ప్రజలకు నమస్తే. గ్రామ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం గారికి నేను తెలియపరిచిన ఒక విషయం, గత 3 రోజుల నుంచి కాలువలు తీస్తున్న కార్మికులకు నేను హెచ్చరిస్తున్నాను. ఒకవైపు తీస్తూ ఒకవైపు మర్చిపోతున్నారో వదిలేస్తున్నారు, వాళ్ళకే వదిలేయాలి. అది నేను పొద్దున ఒక లైన్కి వెళ్తే వాళ్ళు కాలనీవాసులు నాకు తెలియపరిచారు, ఈ కాలువ అస్సలు తీయడం లేదు, ఇది 6 నెలలైనా 8 నెలలైనా తీయడం లేదు, మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మాకు దీన్ని తీరు సెక్రటరీ మేడం మీరు తెలియపరిచారు నాకే చెప్తున్నారు, నేనేం చెప్పలేదు. ఇంకా పెద్ద ఏబు చిన్న ఏబు విషయాన్ని వాళ్ళు మామూలు ఇంటి దగ్గర అసలు అది 6 నెలలైనా సంవత్సరమైనా తీయడం లేదు. దాన్ని కూడా పంచాయతీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఒకటి గంధాల చిన్నప్ప వాళ్ళ ఇంటికి అడుగున పెద్దప్ప వాళ్ళ ఇంటికి అడుగున తీయాలి, అది స్ట్రైట్ ఒకటే ఉంది, మెయిన్ తీయాలి ఖచ్చితంగా. ఇంకా ఒకటి ఏమంటే పంచాయతీ సెక్రటరీ మేడం గారు ఒక రౌండ్ కాకుండా 2 రౌండ్లు పని జరిగేటప్పుడు కార్మికులు కాలువ తీసే సమయంలోనూ ఒక 2 రౌండ్లు వచ్చిపోతే కూడా చాలా మంచి పద్ధతి అని నేను మనవి. ఇంకా ఒకటి వాటర్ ట్యాంకులో క్లీన్ చేసిన దానికి ధన్యవాదం మేడం గారికి, చేశారు. ఇంకా ఒకటి కార్మికులు మట్టి తీసి డ్రైనేజీలో తీసిన తర్వాత 3-4 రోజుల్లో ఎత్తుకు వెళ్ళే మార్గం చేయాలి. ఎందుకంటే కోడిలు కుక్కలు లాగి మళ్ళీ కళ్ళలోకి పడితే అదేం పని చేసింది కూడా మనకు వ్యర్థమవుతుంది. కాబట్టి నేను హెచ్చరిస్తున్న ఒకటి, చేసే పని చేస్తారు నీట్గా, ఒక పద్ధతిగా క్రమశిక్షణతో నీట్గా చేస్తే మీకు ఎటువంటి 2 నెలలకు చేయొచ్చు, మీరు 3 నెలలకు చేయొచ్చు, మీ ఇష్టం కదా. తర్వాత మేము అడగాల్సిన అవసరం లేదు. అదే జి విజయ్ కుమార్.